శ్రీ సన్నిధి ప్రేక్షకుల నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. గతంలో ఒక ఎపిసోడ్ ద్వారా మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ పరమ గురువు మహావతార్ బాబాజీ గారి ప్రత్యక్ష దర్శనం పొంది ఆ పొందడానికి వారు చేసినటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం ఏ విధంగా ప్రారంభమైంది, ఎన్ని మలుపులు తీసుకున్నది అనే విశేషాలన్నీ కూడా మనకి సద్గురు ఆత్రేయ గారు తెలియజేశారు. అంటే గురువుగారు తెలియజేశారు అంటే గురువుగారి ద్వారా మనకి మహావతార్ బాబాజీ వారు మనందరి కోసము వీళ్ళందరినీ ఉద్ధరించాలి, యోగ మార్గంలో, జ్ఞాన మార్గంలో అద్భుతమైన స్థితికి తీసుకెళ్లాలని వారి ద్వారా ప్రకటితమయ్యారు. ఇంత గొప్ప అవకాశాన్ని మనం తీసుకున్నాము. అప్పటి నుంచి ఎంతోమంది వారికి ఇంతకాలం మనం ఎదురు చూస్తున్నటువంటి గురువు వీరే అని తెలుసుకుని ఎందరో కనెక్ట్ అయ్యారు. అయితే బాబాజీ గారితో వారికి ఉన్నటువంటి ప్రత్యక్ష అనుభవాలు కేవలం ఒక్క విషయం మాత్రం మనం ఆ రోజున మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రోజున బాబాజీ గారితో వారికి రెండవసారి ఎప్పుడు కలవడం జరిగింది, అప్పుడు వారు తీసుకున్నటువంటి అనుభవాలు, వారు తీసుకున్నటువంటి జ్ఞానం ఏంటి అనేది గురువుగారి మాటలతో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఎక్కువసార్లు ఏదైనా మనం విన్నా, ఎక్కువసార్లు ఏదైనా చేసినా అదే మనం అయిపోతాం అన్నట్టుగా బాబాజీ గారు ఎంతమందికి దర్శనం ఇచ్చారు, ఎంతమంది ద్వారా ఎన్ని రకాల యోగాలను మన ప్రపంచానికి అందించారు, ఎవరికి ఏది అవసరమో అది అందిస్తూనే ఉన్నారు. మీ ద్వారా ఈ జ్ఞాన యోగాన్ని ప్రకటితం చేయాలనుకున్నారు, మీరు అదంతా మాకు అందిస్తున్నారు. అంటే బాబాజీ గారితో మీరు ప్రత్యక్షంగా మొదటిసారి కలిసినటువంటి అనుభవాలని సంక్షిప్తంగా మొన్న చెప్పారు. రెండోసారి మీరు బాబాజీ గారిని ఎప్పుడు కలవడం జరిగింది, అక్కడ జరిగినటువంటి అనుభవాలు ఏంటి, ఆ రోజున మీరు తీసుకున్నటువంటి జ్ఞానం ఏంటి? భావమే ప్రధానం. మీరు అన్నట్టు యద్భావం తద్భవతి. గురువు ఎప్పుడు భావాన్నే చూస్తాడు. నువ్వు ఏం చేస్తున్నావు అనేది గురువుకి అనవసరం, ఏ భావంతో చేస్తున్నావు అన్నది గురువుకి ముఖ్యం. అలాగే పరమాత్మ విషయానికి వచ్చేసరికి భావగ్రాహి జనార్దన అన్న పరమాత్మ కూడా భావమే కావాలి. శ్రీకృష్ణుడు గీతలో క్లియర్గా చెప్పాడు, ఏం చేస్తున్నావు మాకు అనవసరం, బట్ ఏ భావంతో చేస్తున్నావు, తద్వారా నీకు కర్మ, నువ్వు చేసే కర్మ, నువ్వు ప్రకటించే జ్ఞానం, నువ్వు పొందుతున్న అనుభూతి, ఇవన్నీ కూడా నా లెక్కల్లోకి వస్తాయి. ఎందుకంటే ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎలా అబ్జర్వ్ చేస్తాడంటే మనలోనే ఉన్నాడు కాబట్టి, ఆత్మసాక్షిగా మనలోనే ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు. సో విశ్వమంతా వ్యాపించున్నాడు, ఆయన తెలియకుండా ఏది జరగదు. ఇది యాక్చువల్గా గురువులు సిద్ధాంతం అండ్ పరమాత్మ అందరికీ బోధపరిచిన జ్ఞానం భగవద్గీత. లోగడ పూజ్య గురుదేవులు శ్రీ 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 బాబాజీ మహాశయులు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. పూజ్య గురుదేవులు శ్రీ 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 బాబాజీ మహాశయులకు నా పాదాభివందనాలు. మనసా శిరసా వచస ఆయనకి నా నమస్సుమాంజలి. ఫస్ట్ ఎపిసోడ్లో ఇంతకుముందు జనరల్ టాపిక్గా మాట్లాడుకున్నాం. ఆయన నాకు టిట్లాగఢ్ రైల్వే స్టేషన్లో నేను అక్కడ కూర్చుంటే మూల ఆయన రావడం, తర్వాత ట్రైన్ లేట్ అయింది అని చెప్పడం, ఆల్రెడీ గంట ముందు వచ్చో ఇంకా గంట 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది అని చెప్పడం, నేను నమ్మకపోవడం, ఆయన అవ్వడం నాకు తెలియకపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత నిజంగా నేను గంట 15 నిమిషాలు ఆలస్యం నడుస్తాను గూగుల్లో నో యువర్ ట్రైన్ స్టేటస్లో తెలుసుకోవడం జరిగింది. నాతో పాటు రమ్మన్నారు, ఆయనతో పాటు ఒక టైం ఉంది కదా అని చెప్పి ఆయనతో నడవడం ప్రారంభించాను. స్టేషన్కి అవతల పక్కన మట్టి రోడ్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి వరకు కూడా డిస్కస్ చేశాను. తర్వాత జనరల్ టాపిక్స్ అన్నీ వచ్చాయి మీరు అడిగిన ప్రశ్నలకి. సో నేను కూర్చున్నప్పుడు ఆయన రావడం జరిగింది. పొట్టి పంచ ఒక లాల్చీ కట్టుకొని మంచి దృఢమైన శరీరము, నూనూగు మీసాలతో ఒక 40 ఏళ్ల వయసు గల ఒక వ్యక్తిగా ఆయన నాకు ఉన్నారు. నేను పుస్తకం చదువుకుంటున్న టైంలో సబ్ కుచ్ ఠీక్ హే అని చెప్పి హిందీలో అడిగారు. సబ్ కుచ్ ఠీక్ హే అంటే ఠీక్ హే అన్నాను. ఆయన నేను ఇంతవరకు ఎప్పుడు చూసినట్టు గుర్తులేను, ఆలోచించాను ఎప్పుడైనా చూసాను బాబాజీ మాస్టర్, ఎప్పుడు చూసినట్టు కనబడలేదు నా జీవితంలో.
తెలుగులోకి వచ్చేసారు. తెలుగులోకి వచ్చారు. ఏం చదువుతున్నాం అన్నారు. ప్రస్థానత్రయం చదువుతున్నాం. ఏం తెలుసుకుందామని చదువుతున్నాం అన్నారు. సత్యాన్ని తెలుసుకుందామని చదువుతున్నాను. ఏమిటా సత్యం అన్నారు. అసలు సత్యం అన్నారు. ఏమిటా అసలు సత్యం అన్నారు. కొంచెం కోపం వచ్చింది నాకు. ఒక్కసారి ఆయన ఇలా చూశాను, కళ్ళు పైకెత్తి. ఆయన కూడా నా వైపు కళ్ళు ఇలాగా నిశ్చిత దృష్టితో చూశారు. ఇంకా శక్తిని తట్టుకోలేక నేను కళ్ళు వాల్చేసుకున్నా, బుర్ర కిందకి దించేసుకున్నా. అప్పుడే మిగతా విషయాలు జరిగింది. సంతోషం, సరే 2 గంటల టైం ఉంది, నాతో వస్తే సంతోషం అన్నారు. వెనకదల భుజాన బ్యాగ్ తగిలించుకొని వెళ్ళడం జరిగింది. ఈ మధ్యలో ఎన్నో విషయాలు జరిగాయి. సత్యాన్ని తెలుసుకుందామంటే నీకు పుస్తకాలతోనే నీవు సత్యాన్ని గ్రహించగలవా అని అడిగారు. నాకున్నది అదొక్కటే ఆధారం అన్నాను. నాకున్నది అదొక్కటే ఆధారం, సంతోషం. మరి ఇంకే రకంగా తెలుసుకోవాలన్నారు. ఖాళీ జ్ఞానంతో సత్యాన్ని గ్రహించాలన్నారు. వెంటనే ఖాళీ జ్ఞానం అంటే ఏమిటి? వెంటనే టక్కుని సమాధానం చెప్పారు. ఒక పసిపిల్లవాడిలో ఉన్న అమాయకత్వం, ఆ జ్ఞానంతో నువ్వు విచారణ చేయగలిగితే ఆల్రెడీ నీ జ్ఞానం వచ్చింది, పెద్దవాడు వెయ్యవు. కానీ నువ్వు భగవంతుని తెలుసుకోవాలన్నా, గురువుని అర్థం చేసుకోవాలన్నా ఒక పసిపిల్లవాడి పిల్లోళ్ళగా ప్రవర్తించి నువ్వు సాధన చేస్తే తప్పకుండా నీకు సత్యం అవుతుంది. పసిపిల్లవాడిలాగా అంటే ఏమిటన్నా, పసిపిల్లవాడికి శుద్ధం అశుద్ధం తెలియదు. ఆయనకి ఈర్ష్య ద్వేషాలు ఉండవు. ఎవరిని ప్రేమిస్తాడో ఎవరిని ద్వేషం తెలియదు. అసలు ఏమీ ఉండవు. నిప్పుకి నీరుకి తేడా తెలియదు. ఎవరు ఎత్తుకుంటే వాళ్ళతో కొంతసేపు ఉంటాడు. ఈ రకమైన ఏమీ లేని పూర్తిగా ఖాళీ అయిపోయిన బుర్రతో, ఖాళీ అయిపోయిన బుద్ధితో నువ్వు పరమాత్మని, గురువుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పక వారి అనుగ్రహం నీకు లభిస్తుంది అని క్లియర్గా చెప్పారు. అది నా బుర్రలో ముద్ర పడింది. ఎందుకు చెప్తున్నానంటే ఆత్రేయ అన్నారు. ఫస్ట్ టైం ఆయన ఆత్రేయ అని నన్ను సంబోధించారు. ఎందుకు చెప్తున్నానంటే ఆత్రేయ, ఆల్రెడీ నీ మనసులో, నీ బుద్ధిలో ఎన్నో భావాలు, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఇటువంటి ఆలోచనల మధ్యలో అసలు సత్యాన్ని గ్రహించడం అనేది అంత సులభమైన ప్రక్రియ కాదు. నీ యొక్క జ్ఞానాన్ని సంపాదించాలి, జ్ఞానంతోని పరమాత్మని తెలుసుకోవాలి అన్న ఆ విషయాన్ని నాకు ఎందుకో నచ్చింది. అందుకోసం నేను హక్కుని చేర్చుకోవడం జరిగింది. చాలా సంతోషం. గురుదేవ అన్న, ఆయన ఆత్రేయ అన్నాడు, నేను గురుదేవ అన్నా. సో ఇక మీదట అంతా మంచే జరుగుతుంది. చెయ్యవలసిందల్లా ఏ పని చేసినా సరే నిష్కామంగా చెయ్యాలి. ఎటువంటి ఫలితాన్ని ఆశించొద్దు. ఎవరో ఏది ఇస్తారని, ఎవరో మెచ్చుకుంటారని, ఎవరో నిన్ను పైకి తీసుకొస్తారని, నువ్వు పేరు ప్రఖ్యాతి సంపాదిస్తా అటువంటి భావనతో చేస్తే మాత్రము నీకు సత్యం అనేది అవగతం. ఒకటి అటువంటి భావన ఉంటే మాత్రం నేను నీకు దూరంగా విడిపోతాను. అన్ని కండిషన్స్ ఫస్ట్ ఎన్కౌంటర్లోనే పెట్టేశారు. అలాగే గురుదేవ అన్నాను. ఒక్కసారి గురుదేవుని చూశాను. మొహం వెలిగిపోతున్న, దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. వెనకాతల మెల్లిగా ఒక నీలరంగు చట్టం ఏర్పడింది. ఆయన ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నా సరే ఒక నీలిరంగు చట్టం అనేది ఆయన క్లియర్గా కనబడుతుంది. ఔరా అంటారు ఇంగ్లీష్లో, AURA. సో ఆ నీలిరంగు చట్టం కనబడింది. శుభం ఆత్రేయ, అంత మంచి జరుగుతుంది. మళ్ళీ నేను నిన్ను కలుస్తాను. నీ ట్రైన్ వచ్చే సమయం అయింది, ఇంకో 20 నిమిషాల ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తుంది, వెళ్ళని చెప్పారు. వెళ్ళేసి ఆయన చాలా ఒక మోటార్ సైకిల్ పుంజుకున్న వేగంతో వెళ్ళిపోయాడు. ఆ వెలుగు నాకు కనబడుతున్నంత వరకు కూడా నేను అటే చూస్తూ ఉన్నాను. కొంతసేపటి వెలుగు మాయమైపోయాడు. అంతా ఒక రకమైన ఆనందము, ఒక రకమైన భయంతో నిండిపోయింది. వెనక్కి తిరిగి చూశాను, స్టేషన్ దూరంగా కనబడుతున్నారు. అప్పటికే ఒక 1/2 కిలోమీటర్ వచ్చినట్టున్నాం. ఓపెన్ ప్లేస్ కాబట్టి స్టేషన్ కనబడుతున్నారు దూరంగా. సో ఇంకా స్టేషన్ వైపు వెళదామని చెప్పి నిశ్చయించుకున్నాను. సో ఎప్పుడు నేను వస్తున్నప్పుడు చూడలేదు, కానీ వెళుతున్నప్పుడు కుడి పక్క చిన్న మందిరం ఉంది.
ఎందుకో టక్కన అక్కడ ఆగాను, కాళ్ళు ఆగిపోయాయి. చిన్న మందిరం, లోపల చూసేసరికి 3.5 అడుగుల అమ్మవారి విగ్రహం ఉంది. సో పైన టిట్లాదేవి అని రాసి ఉంది. టిట్లాదేవి అని చెప్పి, అమ్మో టిట్లాగడ అంటే టిట్లాదేవా అని అనుకున్నాను. అప్పుడే ఎంతమంది వచ్చి పూజ చేసి వెళ్ళిపోయినట్టున్నారు. మధ్యాహ్నం అయింది కాబట్టి చిన్న మందిరమే. దీపం వెలుగుతున్నది, అమ్మవారి కాళ్ళ దగ్గర ఆ కుంకుమ పసుపు ఉన్నాయి. సో ఆ లోపల చేయి పెట్టి, గ్రిల్స్ లోపల చేయి పెట్టి ఆ కుంకుమని తీసుకొని నుదిరిని పెట్టుకొని స్టేషన్ వైపు పరిగెత్తడం మొదలెట్టాను. ఇలా చేరుకున్నాను స్టేషన్కి, అనౌన్స్మెంట్ జరుగుతున్నది. ఇంకొక 4 నిమిషాలు తొందరగా వస్తున్నది, ట్రైన్ ఈజ్ అరైవింగ్ అని చెప్పేసి, షార్ట్లీ అరైవింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఏదో చెప్పింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కే వచ్చింది, గ్యాప్ నాకు కొంచెం గ్యాప్. సో వచ్చింది, ట్రైన్ వచ్చింది. నాది లోపలికి వెళ్ళాను, అప్పర్ బెర్త్ రిజర్వ్ అయింది. అండ్ పైన నా బ్యాగ్ పెట్టేసి కొంతసేపు పైకి ఎక్కాను, కొంచెం మంచినీళ్ళు తాగాను. ఇంకా నాకేం తీరట్లేదు, శరీరం ఏదో గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తున్నా. సో ట్రైను ఇంజన్ చేయించేస్తారు టిట్లాగఢ్, వైజాగ్ రాయ్పూర్ అటు టిట్లాగఢ్లో ఇంజన్ చేయించేస్తారు, మళ్ళీ రాయ్పూర్లో చేయించేస్తారు ఇంజన్. ట్రైన్ 20 నిమిషాల సేపు ఆగింది, మెల్లిగా కదలడం మొదలెట్టింది. టక్క నాకు ఆకలి గుర్తుకొచ్చింది. అది ఎంతసేపు ఆగింది, కనీసం తినడానికి ఏం తీసుకోలేదు. ఆ తన్మయత్వంలో ఆకలి గుర్తుకు రాలేదు, ఏం తీసుకోలేదు అనుకున్నా. పోలే, నెక్స్ట్ రాయగడ స్టేషన్ వస్తుంది కదా, రాయగడ స్టేషన్లో తీసుకుందాం అనుకున్నా. నా బెర్త్ మీద పడుకున్నాను. ఎన్నో ఆలోచనలు. ఒకటి, నన్ను ఆయన ఆత్రేయ అని సంబోధించడం అన్నది చాలా గొప్ప విషయం. నాకు తెలియకుండా ఆయన గురుదేవ అని సంబోధించడం, ఈ రెండు గుర్తొచ్చాయి. అంటే బహుశా నా పేరు, నా గోత్రం ఆత్రేయ గోత్రం అని చెప్పి ఆత్రేయ అని పిలిచారా అనిపించింది. మరి నా గోత్రం ఆయనకి ఎలా తెలుస్తుంది? ఓకే, నాకు తెలియకుండా గురుదేవ అని సంబోధించాను, అది నా నోటి నుంచి ఎలా వచ్చింది? ఈ రకమైన ఎన్నో ఆలోచనలు. అప్పుడు అనుకున్నాను నేను, ఇంకా ఎందుకంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నాను. ఆయన పర్సనల్గా చూశాను, ఆయన తేజస్సు చూశాను, ఆయన మాటలు విన్నాను, ఆయన అదృశ్యమైనప్పుడు కూడా ఆ సంఘటన నేను కళ్ళారా చూశాను. ఇది నా అజ్ఞానం అని చెప్పేసి, ఇంకా లేదు ఇలాంటి ప్రశ్నలు వేసుకోకూడదని చెప్పేసి దాని మీద నడుము వాల్చి బెర్త్ మీద. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మా నాన్నగారు నా పేరు శ్రీనివాస శాస్త్రి అని పెట్టారు, గురువుగారు నన్ను ఆత్రేయ అని సంబోధించారు. అందుకు నాన్నగారు పెట్టిన పేరులో శాస్త్రి అని ఉంచుకొని, గురువుగారు పెట్టిన పేరు ఆత్రేయ కలుపుకొని శాస్త్రి ఆత్రేయగా నామకరణం నేనే చేసుకున్నా. ఆ రోజు నుంచి నేను రచించిన అన్ని పుస్తకాలకి శాస్త్రి ఆత్రేయ అని పెట్టడం జరిగింది. సో నిద్రపోయిన తర్వాత టక్కన పెద్ద కుదుపుతో ట్రైన్ ఆగింది. ఒక్కసారి లేచాను. నేను ఏ స్టేషనో తెలియదు, ఇంకా రాయగడ వచ్చిందేమో అనుకున్నా. చూసుకున్నాను టైము 7:30 అయింది. 7:30 అయిపోయింది ఏంటి అని చెప్పేసి గబగబా డోర్ దగ్గరికి వచ్చిన, ఏదో ఒకటి ఆకలి వేస్తున్నా తిందామని. బొబ్బిలి స్టేషన్. సో ఎదురుగుండా స్టాల్ కనబడుతున్నది కొంచెం దూరంలో. ఏదో సమోసా ఏదో ఒకటి మొత్తం తీసుకుందాం, బిస్కెట్ లేదు అని చెప్పేసి స్టాల్ వైపు పరిగెట్టాను. ఈ లోపల ట్రైను లాంగ్ హార్న్ ఇచ్చుకొని మెల్లిగా కదిలింది. అబ్బాయి కుదరదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి కంపార్ట్మెంట్ ఎక్కిపోయి ఆ డోర్ దగ్గర నించున్నాను. అంతసేపు నిద్రపోయాను కాబట్టి. మీరు నమ్మరు, ట్రైన్ బయలుదేరింది, కొంచెం వేగం పుంజుకుంటున్నది. రాయగడ బొబ్బిలి రైల్వే ప్లాట్ఫామ్ దాటేలోగానే ఒక ఆయన ఆత్రేయని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. లాల్చీ పైజమా ధరించి ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, పూర్తిగా గీసిన గడ్డంతో ఉన్నాడు. ఆత్రేయ పిలిచి, నన్ను ఇక్కడెవరు పిలుస్తున్నారు అని చెప్పేసి చూశాను. నా ట్రైన్ అయితే కదులుతున్నది. ఆయన పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆత్రేయ అని చెప్పి ఒక పాలిథిన్ కవరు నా చేతిలో ఇచ్చేశారు. అప్రయత్నంగా నేను ఆ పాలిథిన్ కవర్ తీసుకున్నా. ఆయన అక్కడితో ఆగిపోయి ట్రైన్ ముందుకు వెళ్తున్నది. ఏమిటిది అన్నాను. ఆయన ఒక్కసారి చెయ్యి ఎత్తి ఇంకేం చెప్పలేదు, ఇలాగన్నారు. సో ట్రైన్ ప్లాట్ఫామ్ దాటిపోయి సోగా వేగాన్ని పుంజుకొని బయలుదేరిపోయాను. ఎవరై ఉంటారు, ఈ పొట్లం ఏమిటి, దీంట్లో ఏముందని చెప్పి కొంచెం వెనక్కి వచ్చి డోర్కి ఓపెన్ చేశాను. అన్నీ వేడిగా ఉన్నాయి. ఇంకా బెర్త్ దగ్గరికి వెళ్ళి బెర్త్ మీద కూర్చొని ఓపెన్ చేస్తే వేడి అన్నం, సాంబారు, పప్పు, ఒక కూర, మజ్జిగ. ఇంకా ఒక రకమైన ఆనందానికి లోనయ్యాను. వచ్చింది ప్యాకెట్ ఇచ్చింది కూడా నా పూజ్య గురుదేవుడు.
అన్న ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంకా తనివి తీరా శుభ్రంగా తినేసాను. తినేసి మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకున్నా. 9:30 ఆ ప్రాంతంలో వైజాగ్ చేరుకుంది ఆ ట్రైన్. వచ్చేసాను, ఇంటికి వచ్చేసాను. ఇంకా నిద్ర పట్టలేదు, ట్రైన్లో చాలాసేపు నిద్రపోవడం వల్ల. మా మిసెస్ వచ్చేసి పడుకున్నారు. సో నేను ఇంకా ఏదో ఆలోచనలో ఉన్నాను, ఇంకా అది మర్చిపోలేకపోతున్నాను. ఇంతకీ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంతకీ గురుదేవుల పేరేంటా నేను కనుక్కోలేదు. ఇదేమిటి గురుదేవుల పేరేమిటో నాకు తెలియదు. రేపు పొద్దున ఎవరైనా మీ గురువు గారు ఎవరు స్వామి అంటే నేను ఏమని సమాధానం చెప్పను, నా పేరైనా తిరిగారు. తర్వాత అనుకున్నాను గురుదేవులకి పేరుతో సంబంధం ఉంది, పేరు తెలిసినా సరే పేరుతో నేను ఆయన పిలవలేను. ఈ రకమైన ఆలోచనతో మొత్తం రాత్రి అంతా గడిచిపోయింది. ఆ పొద్దున గాజువాకలో నాకు అపాయింట్మెంట్ ఉంది, బీసీ రోడ్లో. అపాయింట్మెంట్ కానీ 9ంటికి ఇక్కడ బయలుదేరాను ఇంటి నుంచి. మా మిసెస్కి ఈ విషయం చెప్దాం అనుకున్నాను, అన్ని విషయాలు. కానీ సమయం లేకపోవడం వల్ల సాయంకాలం తీరిగ్గా చెప్దామని అని చెప్పి ఇంకా బండి వేసుకొని బయలుదేరిపోయాను, మోటార్ సైకిల్ వేసుకొని. కన్నేడి కొత్త రోడ్ జంక్షన్ వచ్చింది. అక్కడ చాలాసేపు సిగ్నల్ పడుతుంది. సిగ్నల్ పడింది, నేను కూడా బండి ఆపాను. ఇంతలో ఒక పెద్ద ఆయన, ముసలి ఆయన, 70 ఏళ్ల వ్యక్తి ఉంటుంది. ఆయన నా బండి పక్క నుంచి ఏం అడగలేదు నన్ను. నా బండి పక్క నుంచి వెళ్తూ నీ గురుదేవుల పేరు బాబాజీ అని మేమందరం సంబోధిస్తాం అన్నా అని చెప్పేసి బండి దాటుకుంటూ వెళ్ళిపోయారు. మీ గురువు గారిని బాబాజీ అని మేమందరం పిలుస్తాము అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. చాలా ట్రాఫిక్ ఉంది, వెనక్కి తిరిగి చూశాను, ఇలాగ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. ఈలోపు సిగ్నల్ పడి వెనకాల హార్న్ కొడుతున్నారు. ఇంకా అన్నిటి కొత్త రోడ్డు దాటిపోయాను. మళ్ళీ అక్కడే కటింగ్ లేదు, ఒక 1 కిలోమీటర్ తర్వాత 1 కిలోమీటర్ కటింగ్ ఉన్నాడు. మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చాను నేను, ఎక్కడ కనబడతాడేమో. ఇప్పటి వరకు వైజాగ్లో ఎన్నోసార్లు ఎన్ఐటి కొత్త రోడ్డు దాటాను, గాజువాక్ ఎన్నోసార్లు వెళ్ళాను తప్ప ఈ వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు. వెనక్కి తిరిగి వచ్చాను, బండి ఆపోజిట్ రోడ్లో పార్క్ చేసి ఇక్కడికి వచ్చి మొత్తం అంతా చూశాను ఒక 10 నిమిషాల సేపు. ఎక్కడ కనబడలేదు. మళ్ళీ అటుపక్క వెళ్ళి యూటర్న్ తీసుకొని వర్క్ వెళ్ళిపోయాను. నేను అనుకున్నాను సంతోషం, అట్లీస్ట్ నా గురువు గారి పేరు బాబాజీ మహాశయులు. ఆల్రెడీ బాబాజీ మహాశయుల పేరు నేను విన్నాను, ఒక యోగి ఆత్మకథలో ఆయన రాసింది. మా తోరులుడే ఆ పుస్తకాన్ని నాకు పరిచయం చేశారు. సో బాబాజీ మహాశయులు, లాహిరి మహాశయులు, యుక్తేశ్వరగిరి, పరమహంస యోగానంద గారు, దయామాత గారు, తర్వాత వీళ్ళందరిది చరిత్ర వినడం జరిగింది. సంతోషం, అట్లీస్ట్ బాబాజీ మహాశయులు అనే పేరైతే నా గురుదేవుల పేరు అన్న విషయం నాకు తెలుసు. సంతోషపడిపోయాను. ఇంకా సాయంకాలం కొన్ని విషయాలు మా మిస్సెస్తో ముచ్చటించడం జరిగింది. రోజులు గడిచిపోతున్నాయి, చాలా రోజులు గడిచిపోయాయి. ఈ లోపల నాలో ఎంతో మార్పు అనేది కనబడుతున్నది. ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉందామని ఎన్నో పుస్తకాలు తిరగేశాను. అలాగే ఎంతోమంది నాకు లభ్యమైన గురువుల్ని నేను క్యాంపులకు వెళ్తున్నప్పుడు దగ్గరలో ఉన్న క్షేత్రాలు, గురువుల యొక్క సమాధి మందిరాలు కావచ్చు, బృందావనాలు కావచ్చు, సశరీరంగా ఉన్న గురువులను కూడా కలవడం జరిగింది. సశరీరంగా ఉన్న గురువులు అంటే షిరిడి సత్యసాయిబాబా గారిని కలిశాను, గోపాల్ బాబా గారిని కలిశాను, హైదరాబాద్లో నాంపల్లి బాబా గారు అప్పుడు ఉండేవారు, నాంపల్లి బాబా గారిని కూడా కలిశాను. ఇలా కొంతమంది సశరీరంగా ఉన్న గురువులను కూడా కొంతమందిని కలవడం జరిగింది. అలాగే సమాధి మందిరాలు ఎన్నో దర్శించాను నేను, చెవటం అమ్మగారు, ఇవన్నీ ఆ ఊరు వెళ్తున్నప్పుడు. ఇక్రాల భరద్వాజ్ గారు నేను అంతకుముందే పర్సనల్గా కలిశాను. తర్వాత గుడి కడుతున్నప్పుడు, బాబా గారి గుడి ఒంగోలున్నప్పుడు, నేను అప్పుడు ఒంగోలులోనే నెల్లూరు ఒంగోలు పనిచేస్తూ ఆయన పర్సనల్గా కలవడం జరిగింది. అండ్ తర్వాత ఆయన సమాధి చెందారు నేను దుబాయ్లో ఉన్నప్పుడు. తర్వాత ఆ గుడిలో నేను సమాధి చేశారు. విక్రాల కృష్ణమాచార్య గారిని వైజాగ్లోనే కలవడం జరిగింది. సో ఈ రకంగా కాలం గడిచిపోతున్నది. ఎన్నో ఎప్పుడు పెడితే అప్పుడు గురువుల్ని కలవడం జరుగుతున్నది, పుస్తకాలు తిరగడం జరుగుతున్నది, ఏదో నేర్చుకోవాలనిపిస్తున్నది. కానీ మళ్ళీ ఒక్కసారి బాబాజీ మహాశయుల యొక్క దర్శన భాగ్యం పొందాలన్న కోరిక రోజు రోజుకి పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితిలో నవంబర్లో నేను గుల్బర్గా, కర్ణాటక రాష్ట్రం ఫస్ట్లోనే ఉంటుంది, హైదరాబాద్ నుంచి 210 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. దాన్నే కాలాబుర్గి అని కూడా అంటారు. సో అక్కడ పెద్ద యూనివర్సిటీ ఉంది, గుల్బర్గా హైదరాబాద్ యూనివర్సిటీ, నిజాం వాళ్ళు కట్టిన యూనివర్సిటీ. దట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ యూనివర్సిటీ ఆ ఏరియాలో. హుమనాబాద్లో మాణిక్య నగర్ ఉంటుంది, మాణిక్య ప్రభు,
మూడో అవతారం 4వ అవతారం అంటారు, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ తర్వాత హుమనాబాద్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే గుల్బర్గా, రైట్ సైడ్ వెళ్తే బీదర్ వెళ్తాం. హుమనాబాద్ ఇదే జంక్షన్, అక్కడి నుంచి మహారాష్ట్ర మొదలవుతుంది. సో గుల్బర్గా వెళ్ళాను. గుల్బర్గా వెళ్ళేసి పని అయిపోయింది శుక్రవారం నాడు. మా గురువారం రాత్రి చేరుకున్నాను, రూమ్ తీసుకొని పడుకున్నా. శుక్రవారం యూనివర్సిటీ పని మీద వెళ్ళాను, పని అయిపోయింది. సాయంకాలం 6 పని అయిపోయింది. హోటల్కి వచ్చాను, ఏం చేద్దామా వెళ్ళిపోదామా అనుకున్నా. అటువంటి టైంలో రేపు శనివారం ఆదివారం కాబట్టి ఎలాగా ఇంతకుముందు ఒక్కసారి వచ్చాను, అప్పుడు సరిగ్గా దర్శనం అయితే కాలేదు. ఒక్కసారి గాణగాపురం వెళదాం, అక్కడి నుంచి 28 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. గాణగాపురం మరొక్కసారి వెళదాం, శనివారం ఆదివారం సెలవు, నేను అలాగే వైజాగ్ వెళ్ళట్లేదు కదా, మళ్ళీ సోమవారం డ్యూటీ ఉంది, అందుకోసమే 2 రోజులు హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తాను, రూమ్కి వెళ్ళి అని చెప్పేసి అనుకున్నా. మన్నాడు పొద్దున 7:30-8 ఫ్రెష్ అయిపోయి బస్సులు ఉన్నాయి, విపరీతమైన బస్సులు, దాని మీద గాణగాపురం వెళ్ళాను. గాణగాపురం నృసింహ సరస్వతి గారు దత్తావతారంలో కలియుగంలో 2వ అవతారంగా పరిగణింపబడ్డారు. ఆయనే శ్రీ గురుడు అని పిలుస్తారు. గంగాధర సరస్వతి మరాఠీలో గురు చరిత్రలో ఎక్కువ శాతం ఈయన చరిత్ర ఉంటుంది. మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. ఆయన పిఠాపురంలో జన్మించారు. కురువపురం, కురుగడ్డ ప్రస్తుతం కర్ణాటకలో ఉంది. అక్కడ కృష్ణానదిలో అంతర్హితులయ్యారు. శ్రీక్షేత్రం అని కూడా పిలుస్తారు గాణగాపురాన్ని. సో గాణగాపురం ముందు సంగమం ఉంటుంది, ఆ జంక్షన్లో దిగిపోయాను నేను, కొంచెం ఐడియా ఉంది కాబట్టి. దిగిపోయి ఆటో వేసుకుని సంగమానికి వెళ్ళాను. భీమా అమరజ 2 నదులు కలిసిన సంగమం అది. వెళ్ళాను. అండ్ పెద్ద రావి చెట్టు ఉంటుంది అక్కడ, శుభ్రంగా ఒక ప్లాట్ఫామ్ కింద ఏర్పాటు చేశారు. గురుచరిత్ర పుస్తకాలు అన్ని భాషల్లోనూ అక్కడ ఉంటాయి. మనకు కావాల్సిన పుస్తకం తీసుకొని ఒక అధ్యాయమో 2 అధ్యాయాలు చదువుకొని అండ్ మనం ఆలయానికి దర్శనం రావచ్చు. సో భీమా అమరాజా నదిలో నేను నీళ్లు కొంచెం జల్లుకొని ఆల్రెడీ స్నానం చేసి వచ్చాను కాబట్టి అక్కడ ఆ షెడ్లో కూర్చొని ఆ రావి చెట్టు కిందన ధ్యానంలో కూర్చున్నా. ఆల్రెడీ గంగాధర సరస్వతి పుస్తకాలు చాలాసార్లు చదివాను నేను గురు చరిత్ర. ఒక 20 నిమిషాలు ఎంతో ధ్యానంలో, గాఢ ధ్యానంలో ఉన్నాను. పూజ్య గురుదేవుల్ని తలుచుకుంటూ ఆ రూపాన్ని ఎవరో సడన్గా కొట్టినట్టు అనిపించింది భుజం మీద. టక్కని కళ్ళు తీసి ఎదురుగుండా ఒక పెద్ద ఆయన సన్యాసి వేషధారంలో ఉన్నారు. స్వామి, ఇంకొక గంటలో స్వామివారి నైవేద్య నిమిత్తం గుడి మూసేస్తారు, గంట పడుతుంది మళ్ళీ తెరిచేసరికి, ప్రస్తుతానికి తెరిచే ఉంది, వెళ్ళేసి ఒక్కసారి దర్శనం చేసుకోండి, తర్వాత ఏం చెయ్యాలన్నది గురుదేవులు మీకు తెలియజేస్తారు. ఆ మాత్రమే క్లియర్గా చెప్పేసి కన్నడ తెలుగు యాసలో, తెలుగులో చెప్పాడు కానీ కన్నడ వేస్తామని చెప్పేసి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంక నేను ఆపదలుచుకోలేదు ఆయన మెసేజ్ నాకు అర్థమైంది. వెంటనే లేచాను, ఆటో పట్టుకొని గుడి దగ్గరికి వచ్చాను. చాలా పెద్ద క్యూ ఉంది. నేను కూడా క్యూలో నించున్నా. చూద్దాం, కట్టేస్తే తెరిచిన తర్వాత దర్శనం చేసుకుందాం. అక్కడ స్పెషల్ దర్శనం టికెట్లు గట్ట ఏం లేవు. నించున్న ఒక 5 నిమిషాలకి మెల్లిగా కదులుతున్నది లైన్. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆత్రేయ గారా అని అడిగాడు. అవును స్వామి, ఆత్రేయ అన్న. ఇంకా ఏమిటో అందరూ ఆత్రేయని పిలవడం మొదలుపెట్టారు. అవునండి అన్న, నేను ఈ గుడిలో ఆలయ పూజారిని, నాతో రండి, గురు పాదుకలను దర్శనం చేసుకో. గాణగాపురంలో గురు పాదుకలు ఉంటాయి, గుండ్రంగా 2, వెనకాతలు 3 విగ్రహాలు కూడా ఉంటాయి సపరేట్గా. అది దత్త విగ్రహ తల శిరస్సులుగా భావిస్తారు. కింద ఉన్న 2 ఎర్రటి గుండ్రంగా ఉన్నవి పాదుకలుగా భావిస్తారు. కిటికీల నుంచి చూడాలి, మొత్తం మూసేసి ఉంటుంది, ఒక చిన్న కిటికీ ఉంటుంది, ఆ కిటికీ నుంచి దర్శనం చేసుకోవాలి. నాతో రండి అన్నాడు. ఇంకా నేనేం మాట్లాడకుండా ఆయనతో వెళ్ళాను. లోపల దాకా తీసుకెళ్ళి దగ్గరుండి బ్రహ్మాండంగా దర్శనం చేయించాడు. ఆల్మోస్ట్ 2 నిమిషాలు కిటికీ దగ్గర ఉండి దర్శనం చేయించాడు. ఆయన్ని దర్శనం చేసుకున్నాను విగ్రహాన్ని. ఆ విగ్రహాల్లో
నా పూజ్య గురుదేవులు బాబాజీ మహాశయులు కూడా దర్శనం చేసుకున్నాను. వెళ్ళి ఆయన నాతో పాటు వచ్చి గుడి బయటి దాకా తీసుకొని వచ్చాడు. ఒక పొట్లం ఇచ్చాడు నాకు, కారాబాత్ అంటారు, కొంచెం కారంగా ఉన్న అన్నం, పులిహోరలా కాకుండా కారంగా ఉన్న అన్నం కారాబాత్ అంటారంట. అది ఇచ్చాడు. నా చేతిలో పెడుతూ సోమవారి ప్రసాదం అని చెప్పి చేతిలో పెడుతూ, మీరు అర్జెంటుగా ఇక్కడి దగ్గరే 70 కిలోమీటర్ దూరం ఉంటుంది, అక్కలకోట బయలుదేరి వెళ్ళండి అన్నాడు. అక్కలకోట బయలుదేరి ఇప్పుడే బయలుదేరి వెళ్ళండి అన్నాడు. రోడ్డు మీదకి వెళితే మీకు వ్యాన్లు గట్ట దొరుకుతాయి అన్నాడు. సో మరి రోడ్డు మీదకి వచ్చాను నేను. వచ్చేసరికి అప్పుడే టెంపో ట్రావెలర్స్ 2-3 ఉన్నాయి. ఒకడు అరుస్తున్నాడు, అక్కలకోట అని అరుస్తున్నాడు. చెప్పాను 70 కిలోమీటర్ దూరం ఆయనే చెప్పాడు. చెప్పాను, స్వామి ఏం బయలుదేరతారంటే బయలుదేరిపోతామండి, ఒక 5-6 మంది ఎక్కితే బయలుదేరిపోతాం, మధ్యలో చాలా మంది ఎక్కుతారులేండి అన్నాడు. ఇంక నేను మాట్లాడకుండా ఆ కారాబాతు తినేసి ఇంకేం తినకుండా చాలా ఎక్కువ ఇచ్చాడు. తినేసి నీళ్లు తాగి వాటర్ బాటిల్ కొనుక్కొని దాంట్లో కూర్చున్నా టెంపో ట్రావెలర్. ఒక 10 నిమిషాల తర్వాత 7-8 మంది ఎక్కిన తర్వాత బయలుదేరి మొత్తానికి తీసుకెళ్ళి మధ్యలో కొంతమంది దిగారు, చాలామంది ఎక్కారు. మొత్తానికి ఫ్యాన్ అయితే నిండిపోవడం తగ్గడం బాగానే ఉంది. ఇది కర్ణాటక, అది మహారాష్ట్ర. సో మొత్తానికి సాయంకాలం 4:30 ఆ ప్రాంతంలోని చేర్చాడు. అక్కలకోట మందిరానికి దగ్గరలోనే స్టాప్ ఉంది, చాలామంది అక్కడే దిగిపోతారు. వాడు బస్ స్టాండ్ దాకా వెళ్ళొచ్చు కానీ అక్కడే నేను అడిగాను, ఫస్ట్ టైం నేను రావడం అక్కలకోట, ఎక్కడంటే ఇక్కడే దిగిపోండి అన్నాడు. మీకు దర్శనం కోసమే కాబట్టి ఇక్కడే దిగిపోండి అన్నాడు. ఇక్కడే దిగిపోయిన తర్వాత చూశాను మందిరం. అప్పుడే ఇంకా తెరవలేదు, ఇంకొక తీస్తామన్నారు ఒక 20 నిమిషాల్లో. సో వెళ్ళి అక్కడ అడిగిన ఎంక్వైరీ చేశాను, ఉండడానికి ఏమైనా ఉందా ఫ్రెష్ అవ్వడానికని. నేను చెప్పాడు, ఎదురుగుండా పాత మందిరం ఉందండి, పాత ఉండడానికి సౌకర్యం ఉంది, ఓల్డ్ బిల్డింగ్ అండ్ బాగానే ఉంటాయి, పెద్ద హాల్ ఉంటుంది, లేదా సపరేట్ రూమ్ కావాలంటే సపరేట్ రూమ్ ఉంటుంది, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాడు. అండ్ పెద్ద మందిరం, పెద్ద ఇక్కడ కట్టారు కొంచెం దూరంలో, ఒక 1.5 కిలోమీటర్ దూరంలో చాలా పెద్దది కట్టారు. అక్కడ చాలా వసతి సౌకర్యాలు ఉంటాయి. అండ్ భోజన సదుపాయంగా అన్నప్రసాద వితరణ, నారాయణ సేవ అంతా అక్కడే చేస్తానని చెప్పాడు ఇన్ఫర్మేషన్. పోలే గుడి దగ్గరగా ఉంటుంది, ముందు దర్శనం చేసేసుకుందాం, ఒక్కడనే కదా అని చెప్పేసి పాత మందిరంలోకి వెళ్ళాను. ఆయన రూమ్ ఇచ్చాడు నాకు. రూమ్ ఉంటే రూమ్ ఇమ్మన్నాను. రూమ్ ఉందండి తీసుకుంటే తీసుకోండి అన్నాను. 200 రూపాయలు అలాగే ఇమ్మన్నాను. శుభం. రూమ్లోకి ఆయనే తాళం గట్ట కప్ప ఇచ్చాడు. రూమ్లోకి వెళ్ళాను, స్నానం గట్ట చేసేసి కిందకు వచ్చేసి స్వామి సమర్థ ఆయన 3వ అవతారంగా భావిస్తారు, దత్త అవతారంగా. సో ఆయన విగ్రహం పెట్టారు, మంచి కిరీటం గట్ట చెట్టు కింద. సో బాగా వెలిగిపోతున్నాడు, పెద్ద కష్టమేం కాదు దర్శనం. అండ్ అప్పటికి నేను వెళ్ళిన అక్కలకోటకి, మొన్న మార్చిలో వెళ్ళిన అక్కలకోటకి తేడా ఉంది, బాగా డెవలప్ అయిపోయింది. అయినా సరే అక్కడ డబ్బులు వసూలు చేయడాలు, దర్శనాలు మన ఆంధ్రాలో ఉన్నాయి తప్ప అక్కడ స్పెషల్ దర్శనాలు ఏమీ లేవు. ఈజీగా అయిపోతుంది దర్శనం. మరీ బిజీగా ఉంటే ముఖ దర్శనం కూడా అయిపోతుంది. చాలా గుళ్ళల్లో ముఖ దర్శనం చేసుకుని చాలా మంది వెళ్ళిపోతారు. ఆఫీస్ పని వచ్చిన వాడు ఒక చిన్న కిటికీ లాగా ఉంటుంది, అది ఈజీగా అయిపోయి ముఖాన్ని దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళాను, బాగానే దర్శనం జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఓ మూల కూర్చొని ఒక్క 1/2 గంట సేపు ధ్యానం చేసుకున్నాను అక్కలకోట మహారాజుని. ఆయనే స్వామి సమర్థ అని కూడా అంటారు. అక్కలకోట ఒకప్పుడు రాజులు పాలించేవారు, చిన్న కోట కూడా ఉంది అక్కడ. సో ఆయన కోటలో కూడా చాలా కాలం ఉన్నారు. ఆయన ఎక్కడ ఉంటారో ఆయన తెలియదు, నాకు తెలిసి ఆయన చరిత్ర చదివాను. 6.5 అడుగులు పొడవు, టోపీ పెట్టుకొని ఉంటాడు, గోచి కట్టుకొని ఉంటాడు. సో గంభీరమైన శరీరం, గంభీరమైన వర్చస్సు, ఆయన పూర్తిగా అవధూత లక్షణాలతో కూడుకున్న వ్యక్తిగా కనబడతాడు. సో ఆయన చరిత్ర కూడా చదవడం జరిగింది. సో ఆయన ధ్యానం చేసుకున్నాను. ధ్యానం చేసినప్పుడల్లా ఏ గురువుని చూసినా సరే పూజ్య గురుదులు బాబాజీ మహాశయులే దర్శనమిచ్చారు. తర్వాత 2012 ఆయన ఫస్ట్ టైం ఎన్కౌంటర్ అయిన తర్వాత ఏ గుడికి వెళ్ళినా సరే ఆయనే కనబడేవారు విగ్రహంలో. అది నా భావన అనుకోవచ్చు, అంత లీనమైపోయాను నేను. కానీ ప్రత్యక్ష దర్శనం గురించి ఆరాట పడుతూనే ఉన్నాను మనసులో.
సో ఆ నమస్కారం పెట్టుకుని మరొక్కసారి బాబాజీ మహాశయులు దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాన్ని కలుగుజేయ సమర్థ స్వామి అని దండం పెట్టుకున్నాను. సో ఆ పెద్ద మందిరానికి వెళ్ళి అక్కడ భోజనానికని బయలుదేరారు. చాలా పెద్ద హాలు అండ్ పెద్ద రూమ్స్ కూడా ఉన్నాయి. హాల్లో ఆల్మోస్ట్ చాలా మంది భోజనం చేయొచ్చు, 450 మంది 500 అని చెప్పేసి బూట్లు అక్కడ ఇప్పి బూట్లు సాక్స్ ఇప్పేసి వచ్చి లైన్లో నించున్నారు. విడతకి 300 మంది పంపిస్తున్నారు. సో సెకండ్ రౌండ్లో మిమ్మల్ని పంపించారు. ఒక 300 మంది కూర్చున్నాను. మంచి భోజనం పెట్టారు. రొట్టి, పప్పు అండ్ మజ్జిగ అండ్ కూర పెట్టారు. అన్నం కూడా పెట్టారు. ఉదయం పూట సాంబారు స్వీట్ ఎక్స్ట్రా. 10,000 మంది దాకా భోజనం చేస్తారు. బ్యూటిఫుల్, చాలా రుచిగా ఉన్న పదార్థాలు. శుభ్రంగా భోజనం చేశాను, వచ్చాను. నా బూట్లు ఎక్కడ వదిలేని అక్కడికి వచ్చాను. బూట్లలో ఇదేమిటారు బాబు, ఇక్కడ కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. బూట్లు కూడా పట్టుబడి ఇప్పుడు ఏం చేస్తాం, నడుచుకుంటూ వెళ్ళిపోయి రేపు పొద్దున కొనుక్కుందాలే అని ఒక డెసిషన్కి వచ్చేసి ఇంకా కొంచెం నిరుత్సాహపడ్డాను. బయలుదేరే టైంలో భాయ్ సాబ్ అని చెప్పి మా మరాఠీలో కొంచెం హిందీ మరాఠీ కలిసిన లాంగ్వేజ్లో నా దగ్గరికి వచ్చాడు కుర్రవాడు. ఆ కుర్రవాడు ఒక 28 ఏళ్ల వయసు ఉన్న కుర్ర, నాలుగు ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు. వచ్చేసి బూట్లు పట్టుకొని వచ్చాడు. భాయ్ సాబ్ ఇదిగో మీ బూట్లు, మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను క్యూ వెయిట్ కర్రే, క్యా బాత్ హై అన్న. అనేసరికి ఏమీ లేదు, గురుదేవుల ఆజ్ఞ. పూజ్య గురుదేవులు మిమ్మల్ని వచ్చే జనవరిలో వచ్చే మహాకుంభమేళ 2012లో జరిగింది, నవంబర్ నెలలో. 2013 జనవరిలో మహాకుంభమేళ మళ్ళీ మొన్న అయింది, 2012 సంవత్సరాల తర్వాత. అలహాబాద్లో జరిగే కుంభమేళాలో నిన్ను కలుస్తారు, తగిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు అని చెప్పేసి నడుచుకుంటూ గుడిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఆయన వెళ్ళిపోయేంత వరకు అలా చూస్తూ కూర్చున్నాను. ఆ అబ్బాయి గుడిలోకి వెళ్ళిపోయాడు. రూమ్కి వచ్చేసాను. ఇంకా ఏమిటిది, ఇలాంటి అదృష్టం, నేను అనుకున్నాను దర్శనం కావాలని. కుంభమేళాలో ఇస్తామన్నారు, ఏదో స్పెషాలిటీ ఉంటుంది, గట్టిగా దర్శనం ఇవ్వచ్చు, ఇంకెన్నో ఆలోచన. వచ్చాను. ఒక 15 గంట సేపు ధ్యానంలో నిమగ్నం అయ్యాను. పూజ్య గురుదేవుని ధ్యానించాను. నా ధ్యానం అంటే ఆయన్నే ధ్యానం చేసుకున్నాను. అప్పుడు ఏం చేద్దాం, రేపు ఆదివారం ఇది కదా, ఏం చేద్దాం అంటే ఒక పని చేద్దాం, సోలాపూర్ వెళ్దాం. వెంటనే బుక్ చేసుకున్నాను. రాత్రికి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాను. రాత్రి 10ంటికి సోలాపూర్లో బ్యాక్ టు హైదరాబాద్, పొద్దున కల్లా చేరచ్చు. చేసుకొని ఏం చేద్దామంటే సోలాపూర్కి వెళ్ళిపోవాలి. సోలాపూర్ నుంచి ఒక 50 కిలోమీటర్ దూరం తుల్జాపూర్ అక్కడ ఉన్న అమ్మవారి పేరు తుల్జా భవాని. శివాజీ గారు ఆరాధించిన అమ్మవారు. శివాజీ గారికి ఆమె ఖడ్గం కూడా ప్రసాదించిందని ఒక చరిత్ర. ఆ ఖడ్గంతోనే ఆయన ఔరంగజేబు మొఘల్స్ మీద యుద్ధం చేయడం జరిగిందని ఒక చరిత్ర. ఆవిడ దర్శించుకుందామని అనుకున్నాను. ఆవిడ మరకత శిల్పం, ఏకశిల్పం మీద చెక్కిన విగ్రహం. 3.5 అడుగు ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. పీఠం ఎత్తుగా ఉండి పీఠం మీద ఆవిడ ఉంటుంది. సో అనుకున్నాను, వెళ్ళాను. పొద్దున మరొక్కసారి ఖాళీగా ఉంది కదా అని చెప్పి 5 గంటలు లేచి స్నానం చేశాను. బయటకు వచ్చాను, మందిరం అంతా ఖాళీగా ఉంది. అప్పుడే ఇంకా 6 అయిపోయింది అని అందరూ వెళ్ళిపోతున్నారు. ఖాళీగా ఉందని చెప్పి మరొక్కసారి అక్కలకోట మహారాజుని దర్శించుకొని బయటకు వచ్చేసి పక్కనే బస్సులు, దగ్గరే బస్ స్టాండ్కి వెళ్ళి కూర్చున్నాను. సోలాపూర్ వెళ్ళాను. డైరెక్ట్గా తుల్జాపూర్ దొరకలేదు. సోలాపూర్లో దిగాను. ఒక అరగంటలో టిఫిన్ చేసి ఇంకొక బస్సు పట్టుకొని తుల్జాపూర్. మొత్తం తుల్జాపూర్ 9:30 ఆ ప్రాంతంలో వెళ్ళాను. జనం చాలామంది ఉన్నారు. నేను కూడా లైన్లో నించున్నాను. బాగానే అయిపోయింది. ఒక్క 25 నిమిషాల్లో అమ్మవారిని తనివి తీరా దర్శనం చేసుకున్నాను. గొప్పగా ఉంటుంది అమ్మవారు, పెద్ద పెద్ద నేత్రాలతో. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చి బ్యాక్ టు మళ్ళీ బస్సు పట్టుకొని సోలాపూర్ వచ్చాను. సోలాపూర్లో స్టేషన్ ఎదురుగానే హోటల్ ఉంది. అక్కడ బాగానే ఉంది. అక్కడంతా మహారాష్ట్రలో ఫుడ్ బాగానే ఉంటుంది. పూరీలు కానీ చపాతీలు కానీ ఏదైనా తినచ్చు. సో తిన్నాను. తినేసి ఏం చేద్దాం అనుకున్నా, అక్కడే కొంతసేపు కూర్చున్నాను. అండ్ ఎవరో అన్నారు, దగ్గరలో సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఆయన మీ ఆంధ్ర ఆయనే
శ్రీశైలం నుంచి వచ్చారు ఆయన. శివయోగి. సిద్ధయోగి శ్రీశైలం నుంచి వచ్చారు. చిన్న గుడితో ప్రారంభించారు ఆయన. అక్కడ ఉన్న శివుడి పేరు సిద్ధేశ్వర స్వామి పెట్టారు. శివకేశవులు ఇద్దరు కూడా అక్కడ ఉంటారు. ఇప్పుడు చాలా పెద్ద గుడిగా మారిపోయింది. పెద్ద కోనేరు అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. అలాగే మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. సాయంకాలం దాకా ఉండి దర్శనం చేసుకోవచ్చు. చాలా ప్రశాంతమైన గుడి అని చెప్పారు. చెప్పేస్తే వెళ్ళడం జరిగింది. సిద్ధేశ్వరుణ్ణి, అక్కడ ఉన్న విష్ణువుని, గణపతి, అందరినీ, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి అంతా శుభ్రంగా దర్శనం చేసుకున్నాను. అండ్ ప్రసాదం కూడా మంచి ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం కూడా ఆరగించాను. రాత్రి 10 అలా మొత్తం 9 దాకా గడిపాను గుడిలో. 10 ట్రైన్ కాబట్టి స్టేషన్ వచ్చాను. వారు శివయోగి గారు అక్కడ సమాధి కూడా దర్శించు. ఆయన సమాధి కూడా ఉంది. ఆయన వల్లే షోలాపూర్ ఇంత డెవలప్ చెందిందని చెప్పి అక్కడ ప్రజల నమ్మకం. వాడు చాలా మంది కంపల్సరీగా వెడతారు. ప్రతి 10 రోజులకు 15 రోజులకు ఏ పండుగ వచ్చినా ఈ గుడికి వెళ్తూ ఉంటారు. లోకల్లోనే, స్టేషన్ నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. సో చాలా వెళ్తుంటారు. ఆయన వల్లే షోలాపూర్ దుప్పట్లు కానీ, నూలు పరిశ్రమ అండ్ వస్త్ర టెక్స్టైల్స్, ఈ దుప్పట్లు ఇప్పుడు అన్ని రకాలు దొరుకుతున్నాయి. చీరలు కానీ పూర్వం ఎక్కువగా దుప్పట్లు, షోలాపూర్ దుప్పట్లు అని అందరింట్లో ఉండేవి. ఇప్పుడు అన్ని రకాలుగా దొరుకుతున్నాయి. పత్తి పంటకి ఫేమస్, బాగా పత్తి పండించేవారు. సో ఇవన్నీ కూడా విషయాలన్నీ తెలుసుకొని మళ్ళీ స్టేషన్ రావడం జరిగింది. నా ట్రైన్ పడుకున్నాను. ఒక రకమైన ఆనందం. జాన్యువరిలో కలుస్తారు గురువు గారని హైదరాబాద్ రావడం జరిగింది. మళ్ళీ మామూలే ఉద్యోగం. సో ఎనీవే ఇంకా 2 టైం ఉందని చెప్పేసి అండ్ చూస్తూనే ఉన్నాను టికెట్లు. ఇంకా టికెట్ కూడా బుక్ చేసేసుకున్నాను డైరెక్ట్. అంటే ఈ లోపల ఒక మెసేజ్ వచ్చింది. అన్నయ్య గారికి ఒంట్లో బాగోలేదు. భోపాల్ వెళ్ళినప్పుడు కొద్దిగా భోపాల్లో ఉండేవాడు, రిటైర్ అయిపోయాడు. కొద్దిగా ఆరోగ్యం బాగోలేదు. పెద్ద కొడుకు దగ్గర ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు అని చెప్పి. సో అన్నయ్యని కూడా ఒకసారి చూద్దాం, ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో మా అన్నయ్యను ఆ రోజు రాత్రి అంతా అన్నయ్యతో గడిపాను. అండ్ మళ్ళీ రాత్రి ట్రైన్ పట్టుకొని తెల్లారిసరికి అలహాబాద్ చేరుకున్నాను. గంగానదికి దగ్గరలోని వెళ్ళిపోయాను. నేను ఆటో తీసుకొని దగ్గరలో వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ ఎన్నో హోటల్స్ ఉన్నాయి, చాలా హోటల్స్ ఉన్నాయి. అందులో కొత్త హోటల్స్ కూడా ఉన్నాయి. మంచి హోటల్ ఏదో చూసుకుని వెళ్ళాను. కొంచెం రేట్ ఎక్కువైనా సరే కొత్త హోటల్ ఇచ్చాడు. రూమ్ తీసుకున్నాను. తీసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెం ఏదో తినేసి అంటే మెల్లిగా ఆ గంగానదికి వెళ్ళాను. పడవలు కూడా అక్కడ ఉన్నాయి. లక్కీగా దగ్గరగా పడవలు త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి పితృదేవతలకు తర్పణ ఇవ్వచ్చని తెలుసుకొని ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది. సో ఆ పడవ పట్టుకొని సెంటర్లోకి వెళ్ళి త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ పెద్ద 2-3 పడవలు కలిపేసి ఒక ప్లాట్ఫామ్ కింద తయారు చేస్తే అక్కడ దాకా వెళ్ళేసి మా పితృదేవతలకి తర్పణం సమర్పించి మనకి అక్కడే స్నానం కొంచెం ఒడ్డుకు వచ్చి లోతులు ఏంటే చోట స్నానం చేయమన్నాడు ఆయన. స్నానం చేసి మళ్ళీ హోటల్కి వచ్చి బట్టలు మార్చుకొని ఆటో మీద ఎక్కడైతే కుంభమేళ ఏర్పాటు చేశారో అక్కడ బయలుదేరడం జరిగింది. చాలా పెద్దది కుంభమేళ. అందరి సనాతన ధర్మం అంటే ఎలా ఉంటుంది అన్నది గురువుగారు తెలుసుకోవాలని నన్ను పంపించారేమో తెలియదు. వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడ పెడితే అక్కడ గుడారాలు, అందరికీ గుడారాలు ఇచ్చారు. ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చారు, సత్యసాయి సేవా సంస్థలు వాళ్ళకి ఇచ్చారు, అండ్ అక్షరధామ్ వాళ్ళకి ఇంక చెప్పక్కలేదు. ఇండియాలో ఎన్నైతే ఆశ్రమాలు ఇవన్నీ ఉన్నాయో పీఠాధిపతులు, శృంగేరి శంకరాచార్య, కంచి పీఠాధిపతి, పూరి పీఠాధిపతి, వీళ్ళందరికీ పెద్ద పెద్ద గుడారాలు ఇచ్చారు. అండ్ ఇంకొక పక్క హిమాలయ యోగులకి గుడారాలు ఇచ్చారు. నాగాబాబాలు ఉన్నారు, హిమాలయ బాబాలు ఉన్నారు, ఎన్నో రకాల బాబాలు. కనీసం ఒక 3000 గుడారాల దాకా ఉంటాయని ఇన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చింది. ఒకే పని ఉంది, గురువుగారు కలిసేంత వరకు తిరగడమే అని ఇలా తిరగడం మొదలుపెట్టాను. మంచినీళ్ళకి ఏం ఇబ్బంది లేదు, మంచినీళ్ళు ఎక్కడ పెడతాడు దొరుకుతున్నాయి. పర్టికులర్గా కంచి, శృంగేరి, పూరి ఇలాంటి పెద్ద పెద్దవి, ద్వారకా వాళ్ళు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద టెంట్లు, ఎంతోమంది ఇస్కాన్ కానీ ఇది కానీ వాళ్ళు అన్ని సదుపాయాలు ఇస్తున్నారు. ఫ్రీగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరు వచ్చినా సరే భోజనం పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు బాగా డబ్బుతో కూడుకున్నారు.
సంస్థలు కాబట్టి 30-40 రోజులు కూడా అందరికీ భోజనం ఫ్రీగా పెడుతున్నారు. అవన్నీ ముందు చూశాను పెద్దవాళ్ళని. పీఠాధిపతులు చాలామంది దగ్గరగా వెళ్ళాను. అదృష్టవశాత్తు 2-3 మాట్లాడడం కూడా జరిగింది. శృంగేరి పీఠాధిపతి గారితో, వాళ్ళతో, మన జయేంద్ర సరస్వతి గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో తర్వాత సత్యసాయి గారితో కొంచెం అనుభవం ఉంది కాబట్టి మనకు దూరంగా సత్యసాయి వాళ్ళది కనబడింది, వెళ్ళాను. అక్కడే భోజనం చేశాను మధ్యాహ్నం. ఇంకెక్కడ చూసినా ఇంకా కూరలు, వంట వాసన, నెయ్యి వాసన, ఒక యజ్ఞాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు అని మెల్లిగా ఈ నాగాబాబా హిమాలయాల వాళ్ళకి వచ్చాను. వీళ్ళందరూ కూడా ఏమీ తీసుకురాకుండా వస్తారు. చేతిలో ఏమీ ఉండదు వాళ్ళ దగ్గర, ఏ వస్తువులు తెచ్చుకోరు. వాళ్ళకి కావాల్సిన ఇవి చర్మాలు, గిర్మాలు, కమండలం అవి తప్ప. వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు వీళ్ళు ఏర్పాటు చేయాలి, ఈ డబ్బున్న సంస్థలు. అది ఎప్పటి నుంచో వస్తున్న ఒప్పందం, అది కూడా తెలుసుకున్నా. వెళ్ళిగా నాగాబాబా దగ్గరికి వెళ్ళాను. అందరూ దిగంబరులే, శుభ్రంగా బూడిద పోసుకొని ఎవరు దీంట్లో వాడు ఉన్నారు. హుక్కా పీల్చేవాడు ఉన్నారు, ఇది చేస్తున్నవాడు ఉన్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు, ఇచ్చేస్తున్నారు, కొంతమంది మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నారు, కొంతమంది విన్యాసాలు చేస్తున్నారు, రకరకాలు. సో 2-3 ఎవరైతే ఖాళీగా ఉన్నారో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారో నేను కూడా అక్కడ కూర్చొని వినడం జరిగింది వాడు చెప్పే మాటలు. సో సనాతన ధర్మంలో ఉన్న వైవిధ్యాన్ని చూశాను నేను. ఆ రోజు అంతా తిరిగాను. పూజ్య గురుదేవుల దర్శనం నాకు లభించలేదు. ఇక రాత్రి 10 దాకా చూశాను, ఎక్కడా కనబడలేదు. ఇంకని చెప్పేసి ఓకే రేపు కూడా ఉంది కదా, రేపు రాత్రి కదా నా ట్రైను అని చెప్పేసి ఆటో తీసుకొని హోటల్కి వచ్చేసాను. కొనుక్కున్నాను. ఒక రకమైన ఏంది, పూజ్య గురుదేవులు మాట తప్పరు, రేపైనా దర్శనం అవుతుందేమో. మళ్ళీ పొద్దున్న 9ంటికి స్నానం చేసి మళ్ళీ కుంభమేళాకి వెళ్ళాను. మళ్ళీ తిరిగాను, చాలా చాలా తిరిగి మాట. ఈ 2వ రోజు విపరీతంగా తిరిగాను. నేను చాలా టైం దొరికింది. ముందు రోజు పితృ దేవతలకు కాదు, పొద్దున 9:30 నుంచి ఖాళీ కాబట్టి తిరుగుతూనే ఉన్నా. ఒకటి అదొక ఆనందం వేరు. పోలీసు వాళ్ళు, విలేకరులు, ఫారినర్సు, విపరీతమైన ఇది. ఎంతోమంది వస్తున్నారు. కొంతమంది పీఠాధిపతులు పల్లకిలో ఊరేగుతున్నారు, కొంతమంది భజనలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ఈ నాగాబాబాలు గెంతులు వేస్తున్నారు, కొంతమంది నదిలో స్నానం చేస్తున్నారు, కొంతమంది భజనలు చేస్తున్నారు. ఒక వైవిధ్యమైన వాతావరణం. చాలా విషయాలు గ్రహించాను నేను. ఆధ్యాత్మికంలో ఉన్న ఎన్నో కోణాలు గ్రహించాను. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనేమో. ఎవడు ఎన్ని విన్యాసాలు చేసినా, ఎవడు పల్లకిలో తిరిగినా, ఎవడు బాజా భజంత్రీలతో తిరిగినా తెలుసుకోవలసింది ఒక్కటే, సత్యం. శంకరాచార్య వారు వాక్యం వినబడింది, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యం ఒకటే. దాన్ని ఎన్నో రకాలుగా విశ్లేషిస్తూ ఉంటారు. ఈ సత్యం అయితే నాకు బోధపడింది. తిరుగుతూనున్నాను. ఆ రోజు కూడా రాత్రి అయిపోయింది. ఆల్మోస్ట్ 9:30 దాటిపోయి 10 కావస్తున్నది అనిపించింది. ఏమో నాకు అదృష్టం లేదేమో గురుదేవులు. చాలా డల్ అయిపోయాను నేను. చాలా అప్పటికే అలిసిపోయాను బాగా తిరిగి. లోపలికి ఎటువంటి ఆటోలు గీటోలు ఎలవళ్ళు నడకే. ఇంకా డల్ అయిపోయాను. శరీరం కూడా అలిసిపోయింది. ఇంకెందుకు హోటల్కి వెళ్ళిపోదాం అని చెప్పి నిర్ణయించుకున్నా. ఇక్కడున్నావా ఆత్రేయ అని చెప్పి వెనక నుంచి పిలుపు. ఎక్కడున్నావా ఆత్రేయ అని చెప్పి వెనక నుంచి ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఒక్కసారి వెనక తిరిగి చేశాను. పూజ్య గురుదేవుడు కిట్లాగడ్లో నాకు ఎలా దర్శనం ఇచ్చారు అదే రూపం. ఒక్కసారి సాష్టాంగ ప్రణామం, ఆనందం పొంగి వచ్చేసింది. సాష్టాంగంగా ఆయన కాళ్ళ మీద పడిపోయాను. లే అన్నా, లేచాను. లేచి దా నాతో పాటు పద అన్నారు. ఇంకా ఆలోచన లేదు. ఆయన ముందు వెళ్తున్నాడు, నేను వెనకత నేను వెళ్ళాను. ఈ గుడారాలు గిడారాలు ఇవి అవి అన్నీ దాటుకుంటే చాలా ఫాస్ట్గా నడుస్తారు ఆయన. మనం పరిగెడుతూ ఉండాలి. ఆయన చాలా ఫాస్ట్గా నడుస్తారు. నేను కూడా ఆయన వెనకాల ఫాలో అయిపోయాను. ఈ గుడారాలు ఇవన్నీ శిబిరాలు ఇవన్నీ దాటేసి ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళారు. అక్కడ దూరంగా ఒక గుడిసె కనబడుతున్నది, గడ్డితో చేసిన గుడిసె.
ఆ గుడిసెలోకి తీసుకెళ్ళాడు. ఆ గుడిసె ముందు ఒక వ్యక్తి ఉన్నాడు. రాగానే నమస్కారం పెట్టాడు, నాకు నమస్కారం పెట్టాడు. చిరుగడ్డం గట్ట, కొద్దిగా చైనీయుడిలాగా ఉన్నాడు, మొహం గట్ట సన్నగా, చిరుగడ్డం అంతా చైనా వాళ్ళలాగా ఉన్నాడు. ఆత్రేయ అన్నారు. గుడిసెలోకి నన్ను తీసుకెళ్ళాడు. చిన్న గుడిసె అది, ఒక లాంతర్ వెలుగుతున్నది, ఒక చిన్న కంబడిలాగా ఉంది, ఇద్దరు మనుషులు కూర్చునేటట్టు, ఇటుపక్క ఒకరు ఇటుపక్క కంబడిలాగా ఉంది. కూర్చో అన్నారు. సరికి గురువుగారు కూర్చున్నారు, నేను కూర్చున్నాను. ఒక్క 3 నిమిషాలు ఆయన మాట్లాడలేదు. నేను కూడా ఆయన మొహాన్ని చూసి ఇంక మళ్ళీ దొరుకుతుందో దొరకదు ఆయన మొహాన్ని చూస్తూ కూర్చున్నాను. ఆత్రేయ, మధ్యాహ్నం ఏమైనా ఆకలిగా ఉంటే తింటావా అన్నా. మధ్యాహ్నం నువ్వు తిన్నావు, నీకు చాలా ఆకలిగా ఉంది, ఏం తెప్పించమంటావు? మాంసాహారమా శాకాహారమా అన్నారు. నేను అన్నాను, మాంసాహారం నిషిద్ధం కదా, ఆధ్యాత్మిక సాధనలు అన్నాను. ఆధ్యాత్మిక సాధనకి నీ ఆహారపు అలవాట్లకి ఎటువంటి సంబంధం లేదు. ఒక్క ముక్కలో కొట్టేసాడు. ఎలాగ వెజిటేరియన్, పరీక్ష పెడదామని, లేకపోతే ఏదో మొత్తానికి ఆహారపు అలవాట్లకి మాంసాహారానికి ఎటువంటి సంబంధం లేదు. దాని పని అదే, దీని పని ఇదే. ఆ అపోహలో ఉండద్దు అన్న. పోలే ఏదైనా శాకాహారం తెప్పించండి గురువు గారు, తింటానన్నా. ఆయన ఒక్కసారి అలా చప్పట్లు పెట్టారు. ఈ బయట ఉన్న చైనా వాళ్ళ కొన్ని చిరుగడ్డ వాడు పళ్ళెల్లోని తెచ్చాడు. 2 ఇడ్లీ, ఓకే, 2 చపాతి, ఓకే, సాంబారు, పప్పు, ఒక పెరుగు, ఒక స్వీటు. నేను ఆశ్చర్యపోతున్నా, ఎక్కడ దొరికారా అని చెప్పి. ఎక్కడో ఉంది, ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు ఏదైనా, ఉడిపి హోటల్ ఉందా అన్నీ ఎక్కడ దొరికాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పించారని. తిను ఆత్రేయ అన్న. ఆయన ప్లేట్ పెట్టి గ్లాసులు మంచినీళ్ళు తెచ్చి నా పక్కన పెట్టారు. మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు తలుపేసి. నేను గాబగా తినేసాను. పూజ్య గురుదేవులు చూశాను ఒక్కసారి. ఆ మొహం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆయన శరీరము నీలి రంగు వర్ణంలోకి మారిపోయింది. నీలంగా మొత్తం శరీరం అంతా నీల వర్చస్సుతో నిండిపోయింది. వెనకాతల పెద్ద ఔర, దీర్ఘమైన ధ్యానంలో ఉన్నారు. ఒక్కసారి నేను నిలిచిపోయి అలాగుండిపోయాను. ఈ లోపల ఆ అబ్బాయి ఆయన రావడం చైనా వాళ్ళకి ఈ పళ్ళెము గ్లాసు పట్టుకెళ్ళాడు. నేను గురువుగారు అలా చూస్తూ ఉండి ఆటోమేటిక్ నాకు తెలియకుండా రెప్పలు వాలిపోయాయి. అలా ఎంతసేపు జరిగిందో తెలియదు, చాలాసేపు జరిగింది. తర్వాత టక్కున మెలకు వచ్చింది. ఎదురుగుండా పూజ్య గురుదేవులు చిరుమందహాసంతో నా చూస్తూ అంతా బాగుంది కదా అన్నారు. చాలా బాగుంది గురువు గారు అన్నారు. దాన్ని సవికల్ప సమాధి స్థితి అంటారు ఆత్రేయ అన్నారు. సవిల్క సమాధి స్థితి నాకు ప్రసాదించారన్నారు. సవిల్క సమాధి నువ్వు పొందావు, నువ్వు పొందింది ఏంటి చెప్పు. గురుదేవా, మిమ్మల్ని చూస్తూ నా కళ్ళు రెప్పలు పడిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయింది. ఆ ధ్యానంలో నాకు జరిగింది ఏంటంటే, నా చుట్టుపక్కల ఒక 3 కిలోమీటర్ల రేడియస్లో ఏం జరుగుతున్నదో నాకు తెలుస్తున్నది. ఆ నదిలో స్నానం చేస్తున్న నాగాబాబాలు అండ్ బయట రాత్రి కోలాహలం, పోలీస్ హెచ్చరికలు, ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి క్లీన్ చేయడం మేడ ప్రదేశాన్ని. అండ్ ఆల్రెడీ అప్పటికే చాలామంది రేపటి భోజనానికి కావలసిన కూరలు తరుగుతుండడం. ఆ పైన దూరంగా కొండ మీద చిన్న గుడి, ఆంజనేయ స్వామి గుడిలో భజన, పోలీసు వారి హెచ్చరికలు, ఈ జర్నలిస్టుల ప్రిపరేషను, వాళ్ళందరి కారులో వాళ్ళ వాహనాల్లో పడుకోవడం అండ్ ఈ న్యూస్ని పంపిస్తూ ఉండడం, ఇలాగా అన్నీ నాకు కనబడుతున్నాయి, స్పష్టంగా కనబడుతున్నాయి. గురుదేవ, అన్నీ నేను చూడగలిగాను, ఇది ఎలా సాధ్యం అన్నా? దీన్నే సవికల్ప సమాధి స్థితి అంట. సాధనలో ఇది మొదటి స్థితి.
అంటే గురుదేవ ఎంతకన్నా మించిన స్థితి ఉందా అన్న. ఉమ్. ఉంది ఆత్రేయ. దాని నిర్వికల్ప సమాధి స్థితి అంటారు. ఇది వికల్పంతో కూడదు, సవికల్ప స్థితి. వికల్పంతో కూడుకున్నది. సంకల్పం అంటే విల్. అప్పటి వరకు దీని గురించి నాకు ఐడియా లేదు. సంకల్పం అంటే విల్, నా కోరిక. ఉమ్. అందుకే విల్లు రాసినట్టు అంటున్నాను. నా సంకల్పం అంటే నా విల్. వికల్పం అంటే వేరియంట్. ఉమ్. దర్ ఇస్ వేరియంట్. ఆ వేరియంట్తో కూడుకున్నది సవికల్ప సమాధి. ఉమ్. ఇంకా నిర్వికల్ప, ఉమ్. ఆ వేరియంట్ కూడా ఉండదు. అదొక స్థితి ఉంది, దాని నిర్వికల్ప. ఇంకా నువ్వు చాలా సాధన చేస్తే ఆ స్థితిని నువ్వు తప్పగా పొందగలవు. ప్రస్తుతానికి సవికల్ప సమాధి స్థితిని కలిగిస్తున్నాను. ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో ఏమవుతుంది గురుదేవా అని ప్రశ్నించాను. ఇప్పుడు నువ్వు చూస్తున్న 3-4 కిలోమీటర్ రేడియస్ కాదు. అప్పుడు నువ్వు నిర్వికల్ప సమాధి స్థితిలో విశ్వాన్ని అంతటినీ చూడగలవు. ఉమ్. గ్రహాలు, గ్రహ గమనాలు, ఉమ్. గ్రహాలు వాటి పరిభ్రమణ, వాటి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు, ఉమ్. గర్భస్థ శిశువు, ఉమ్. తల్లి కడుపులో బిడ్డడు ఎలాగా పెరుగుతున్నాడు చూడగలం. గొంగళీ పురుగు సీతాకోక చిలుకగా ఎలా మారుతున్నదో చూడగలం. ఉమ్. విత్తనం ఎలా మొలకెత్తుతున్నదో, భూమిని తన్నుకుంటూ ఎలా బయటకు వస్తున్నదో ఉమ్. అది చూడగలం. ఇంకా చూడలేనిదంటూ ఏమీ లేదు. ఆ. నీకు ప్రపంచంలో నువ్వు ఏదైతే చూడదలుచుకున్నావో ఉమ్. అదంతా చూడవచ్చు. దాని నిర్వికల్ప సమాధి స్థితి అంటారు. ఆ స్థితిని పొందాలంటే తీవ్రమైన సాధన కావాలి. ఉమ్. అందుకు నువ్వు చేసే కర్మలన్నీ కూడా నిష్కామంగా చెయ్యాలి. అందుకోసం నేను ఎప్పుడు నిష్కామం గురించి ఆయన క్లియర్గా చెప్పేశారు. నిష్కామ కర్మ వలనే చిత్తశుద్ధి కలుగుతుంది. మనస్సు శుద్ధి పొందిన మనస్సుని చిత్తం అంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. మనస్సు వేరు చిత్తం వేరు అనుకుంటారు. కాదు, శుద్ధి పొందిన మనస్సే చిత్తం. అవును, మనసు, బుద్ధి, చిత్తం. సో చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానం ద్వారా విచారణ విశ్లేషణ చేయడం మొదలెడతాం. ఈ రెండు ఎప్పుడైతే చేసావో అప్పుడు విజ్ఞానంగా మారుతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ విజ్ఞానాన్ని నువ్వు పెంపొందించుకుంటే అది ప్రజ్ఞానంగా మారుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రజ్ఞాన స్థితిలోకి వెళతావో ఆటోమేటిక్గా నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. అందుకోసం ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ఋగ్వేదం. అయమాత్మ బ్రహ్మ అన్నారు. అహం బ్రహ్మాస్మి అన్నారు అథర్వవేదం. తత్వమసి అంది సామవేదం. సో ఇవన్నీ కూడా అన్నీ నీకు అనుభవంలోకి వస్తాయి అని చెప్పి 1-2 నిమిషాలు మౌనం వహించి, ఆత్రేయ ఇప్పుడు నువ్వు నా సమక్షం పొందిన సవికల్ప సమాధి నేను లేనప్పుడు, నీ ఎదురుగా లేనప్పుడు నువ్వు పొందలేవు అన్నారు. ఒక్కసారి డీలా పడిపోయాను. ఇదేమిటి స్వామి, గులాబ్ జామ్ రుచి చూపించేసి నేనున్నప్పుడే నీకు రుచి తెలుస్తుంది అన్నట్టు నా మనసులో గురుదేవా ఏంటి ఇలా అనిసారని. అవును ఆత్రేయ, నేను నీకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చినప్పుడు నువ్వు సమాధి స్థితి పొందగలవు, మిగతా టైంలో పొందలేవు. మరి ఎప్పుడు పొందగలను స్వామి? మీ దర్శనం లేనప్పుడు కూడా నేను ఎప్పుడు పొందగలను? అది కూడా త్వరలోనే జరుగుతుంది. నేను లేకపోయినా నువ్వు సవికల్ప సమాధి పొందుతావు. మరి నిర్వికల్ప సమాధి స్థితిని పొందే అదృష్టం నాకు లేదా అన్న నీ జన్మలో? అది కూడా సాధ్యపడుతుంది. ఆయన ఉద్దేశం అన్నీ ఒకేసారి చూపించాలనుకుంటారు. తప్పకుండా జరుగుతుంది. ఆత్రేయ, నేను వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. నేను వెళ్ళొస్తాను, మళ్ళీ నేను కలుస్తాను అని చెప్పారు. ఒక్కసారి ఆయన విపరీతమైన తేజస్సు, నీలివర్ణ దేహంతో ఒక రకమైన కాంతి మొత్తం ఆయన శరీరాన్ని ఆవహించింది. మొత్తం కాంతితో నిండిపోయింది. నేను అలా కళ్ళు అప్పగించి చూస్తున్నాను. అటువంటి కాంతి మెల్లమెల్లగా 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 తగ్గుతూ అదృశ్యం. ఒక్క 5 నిమిషాలు నేను ఒక్కడే మిగిలిన శిబిరంలో. మెల్లిగా పైకి లేచాను తడబడుతున్న అడుగులతో. ఎవరు లేదు. మెల్లిగా లాంతర్ని ఆపేసాను. చూసరికి లేత సూర్యకిరణాలు పడుతున్నాయి. అప్పుడు అనిపించింది, వాచి చూసుకున్నాను, 5 గంటల 20 నిమిషాలు దాకా అయింది.
ఎంతసేపా గురువుగారి సమక్షంలో గడిపాను. బయటకు వచ్చాను, తలుపు వేసాను, ఆయన లేడు. ఆయన కూడా లేడు, నాకు అన్నం పెట్టిన ఆయన కూడా లేడు. ఇంకా మెల్లిగా రోడ్డు మీదకి వద్దామని చెప్పి చూస్తున్నాను. అప్పటి వరకు నేను కుంభమేళాన్ని చూసిన దృష్టి వేరు. ఇప్పుడు గురువు గారు సగవిల్క సమాధి స్థితి ఇచ్చిన తర్వాత, ఆయనతో ఎంతసేపు గడిపిన తర్వాత ఇప్పుడు నేను వీక్షిస్తున్న ఇది వేరు. అన్నీ మళ్ళీ మామూలే. వీళ్ళందరూ పల్లకులు ఊరేగడం, వీళ్ళందరూ నృత్యాలు చేయడం, గంగా నదిలో స్నానాలు చేస్తున్న నాగాబాబా దిగంబరంగా గెంతుతూ ఉండడం, ఈ పీఠాధిపతులు అందరూ కూడా బాజులు, భజన, భజంత్రీలు, ఓహో ఓ పక్క కూరలు తరుగుతుండడం, ఒక మంచి వాసన రావడం, నెయ్యి వాసన, కొన్ని హోమాలు, యజ్ఞాలు. ఎవరు బిజీలో వాడు ఉన్నారు, ఎవరి బిజీలో వాడు ఉన్నారు. అప్పుడు అనిపించే భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇది. ఇంతకుముందు అనుకున్నాను, ఇప్పుడు నేను అనుభూతి పొందాను. గురు దర్శనం తర్వాత అనుభూతి పొంది చాలా ఆనందం వేసింది, చాలా ఆనందం వేసింది. అంటే వారిని చూసినప్పుడు మీకేం సందేహాలు వచ్చాయి కదండి? ఏదైనా అడుగుదాం, ఆయన దగ్గర చూసినప్పుడు సందేహాలు రావు. ఆ సమయంలో అడగవలసిన సందేహం ఒకటి అడిగాను. ఆయన సమక్షంలోనే సవికల సమాధి పొందగలం అంటే ఏంటి గురుదేవా అడిగారు. త్వరలోనే అది సిద్ధిస్తుంది, నిర్వికల సమాధి కూడా సిద్ధిస్తుంది అని అభయం ఇచ్చారు. అన్ని సంశయాలు పటాపంచలు అయిపోయాయి. ఏం అడుగుతాం? ఇంకా ఇంకా చిన్నపిల్లలాగా దేవుడు అంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు, స్వర్గం ఉందా, నరకం ఉందా, దానికి ఏం చేయాలి, ఏ సాధన చేయాలి? ఇంకా గురు దర్శనం అయిన తర్వాత అన్ని సంశయాలు పటాపంచలు అయితేనే వాడే అసలైన శిష్యుడు. ఇంకా సంశయాలతో ఉన్నాడు అంటే ఎలా కుదురుతుంది? ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్కి వచ్చి ఆ గురువుగారు రేపు పొద్దున మళ్ళీ నాకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చినప్పుడు ఆయన మాటలు ఇంకా గంభీరంగా ఉంటాయి. ఒక 2-3 మెట్లు పైన ఉంటాయి. దాన్ని గ్రహించే స్థితికి నేను వెళ్ళాలి. ఆ సందేహాలు ఆటోమేటిక్గా ఆయన నివృత్తి చేస్తారు, తప్పకుండా నివృత్తి చేస్తారు. ఆయన ప్రత్యక్ష దర్శనం వల్ల పరోక్షంగానో సంసారం అనేది అయిపోతుంది. ఆ నమ్మకం అనేది నాకు పూర్తిగా కలిగిపోయింది. ఇంకా నాకు అడగాల్సిన అవసరం కూడా లేదు. అలాగే తర్వాత దర్శనం తర్వాత నేను మళ్ళీ రావడం జరిగింది. ఆ ట్రైన్ మిస్ అయిపోయింది. కావాలని చేస్తాడు ఆయన, తినగా ఉండడు ఆయన. అది పోయి తెల్లారిదాకా అక్కడే ఉంచేసాడు. మళ్ళీ రూమ్కి వచ్చాను. ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసుకున్నాను. నేను 12 దాకా రూమ్ ఉంటుంది కాబట్టి వచ్చాను. వచ్చేసి వెళ్ళగా స్టేషన్కి వెళ్ళేసి టికెట్ బుక్ చేసుకుని మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. లక్కీగా దొరికింది రిజర్వేషన్. అంత బిజీలో కూడా ఇంకా చాలామంది కొన్నాళ్ళు ఉంటారు కాబట్టి రిటర్న్ కొంచెం ఈజీ అయిపోయింది, దొరికింది. సో అది చాలా పెద్ద అనుభవం నా జీవితంలో. అంటే ఆ గురు పాదాలను మీరు ఆయన ఫస్ట్ ఆయన కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేయంగా నా భుజాలు పట్టుకొని అత్రేయ పైకిలే అని చెప్పారు, నాతో రా అన్నారు. సో దర్శన, స్పర్శన, ఆ గుడిసెలో సంభాషణ, మూడు అనుగ్రహాలు ఆ రోజే ప్రసాదించి, ఆ రాత్రే ప్రసాదించి. దర్శన, స్పర్శన, సంభాషణ. ఒక అనుభవం కూడా కలుగు చేశారు. కొంచెం నిరాశపరిచిన నా సమక్షంలో పొద్దున్న అనుభవాన్ని కలుగు చేశారు. చాలా సంతోషం. అండ్ రావడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు దర్శనమిస్తారు, ఎవరి చేత ఏ కబురు పంపుతారు అన్నది ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఎదురు చూస్తూ ఉండేవాడిని. అంటే వారు ఎక్కడైనా సరే, అంటే ఒకసారి అయింది దర్శనము చిట్లాగట్లోని, రెండోసారి కుంభమేళ మీకు దర్శనం జరిగింది, రెండోసారి ఆహార పొట్లంతా జరిగింది, తర్వాత కుంభమేళలో మన దర్శనం చేసుకున్నారు. అంటే ఒక్కసారి ఈ దర్శనాలు జరిగిపోయినాయి, మనం చూసేము వారిని ప్రత్యక్షంగాను. ఇక్కడి నుంచి అవసరం ఉంది, ప్రత్యక్ష దర్శనం ఖచ్చితంగా కావాలి, ఇంకా ఇంకా కావాలనిపించిందా? లేదు ఎలాగైనా గురువులు నాతో పాటే ఉంటారని అట్లా అనిపించింది? అంటే ఫస్ట్ ఇనీషియల్ ఈ 3 దర్శనాల తర్వాత ఇంకా నాకు తనివి తీరలేదు. ఇంకా పర్సనల్గా కలుద్దాము, వ్యక్తిగతంగా కలుద్దాము, ఇంకా కొంచెం జ్ఞాన మధ్యలో ఉన్నాను. అయిపోయింది కదా, ఇంకా నాతోనే ఉన్నారు అన్న అనుభవం రావాలంటే చాలా సాధన ఉండాలి. ఆ స్థితికి చేరుకోవాలి, ఆ తురీయ స్థితికి చేరుకోవాలి.
చేరుకున్న తర్వాత ఇంక గురువు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు. ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఒక్కసారి నేను కళ్ళు మూసుకొని నాకున్న సందేహాలు వస్తే నాకు ఆటోమేటిక్ సమాధానం చెప్పే స్థితికి రావాలి. అంటే మీకు రేపు కుంభమేళలో దర్శనమిస్తారని ముందే మీకు ఉంది కాబట్టి, సమాచారం ఉంది కాబట్టి అక్కలకోట్లో వారిని ఫోటో తీసుకోవాలి, ఇంకోటి చేసుకోవాలి అట్లాంటిది లేదు. లేదు, అసలు ఆలోచనే రాలేదు. అసలు ఆలోచనే రాలేదు. నేను అడగలేదు. నాకు ఒక రూపంలో దర్శనం ఇచ్చారు. అందరికీ ఏ రూపంలో దర్శనం, చాలా మందికి ఇచ్చారు ఆయన, చాలా మందికి ఇచ్చి ఉంటారు. ఎవరికి ఏ రూపంలో దర్శనం ఇచ్చారో నాకు తెలియదు, కానీ చాలా మంది ఎక్కువగా కళ్ళు పైకి పెట్టుకున్న సమాధి స్థితిలోనే ఎక్కువ మంది ఫోటోలు కనబడతారు బాబాజీ గారు. కానీ నాకెందుకో మరి ఈ రకంగా దర్శనం ఇచ్చారు. నీలి రంగులో ఎంతో ఆర్ద్రమైన కళ్ళతో, ఎంత అందం అంటే అంత అందం. 32 ఏళ్ల వయసు దాడ్డ ఆయన. కుర్రవాళ్ళలాగే ఉంటారు. చిన్న టవల్ కట్టుకుంటారు, పైన వేసుకో, సూది ముక్కు, పల్చని పెదవులు, నవ్వుతే ఒక రకమైన అవతల వాడు ఇంకా కరిగిపోవాల్సింది. నాకెందుకు మన జ్ఞాన మార్గాన్ని నాకు బోధించారు కాబట్టి ఆ రకంగా నాకు దర్శనం ఇచ్చారు. యోగ సాధన చేసే వాళ్ళకి కళ్ళు పైకెత్తేసి దర్శనం ఇవ్వచ్చు. నాకెందుకో ఎప్పుడు దర్శనం ఇచ్చినా ఇలాగే దర్శనం ఇస్తున్నా, ఆ నీలికాంతి శరీర ఛాయతో. బాబాజీ గారితో మీకున్న ప్రత్యక్ష అనుభవాల సిరీస్లో భాగంగా ఇప్పుడు తర్వాత మీకు ఎప్పుడు అనుభవాలు జరిగినాయి? చాలా జరిగింది. ఎన్ని జరిగినాయి, ప్రతిసారి ఏం జరిగింది, అక్కడ జరిగిన సంభాషణ ఏంటనే విషయాలు కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం గురుగారు. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడున్న దాన్ని జీర్ణం చేసుకుని దాని అనుభూతి చెందిన తర్వాత ఇంకొక దానికి వెళ్ళి ఇప్పుడు జరిగే అనుభవాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. చాలా సంతోషం. సంతోషం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ శ్రీ పూజ్య గురుదేవ్ బాబాజీ మహాశయాయ నమ. శ్రీ గురుదేవ దత్త. పూజ్యశ్రీ బాబాజీ గారితో సద్గురు ఆత్రేయ గారి యొక్క ప్రత్యక్ష అనుభవాల సిరీస్లో భాగంగా మొదటి ఎపిసోడ్లో ఇప్పుడు వారు 3 సందర్భాల్లో వారికి దర్శనం ఇవ్వడం, 3వసారి వారికి దర్శనం, స్పర్శనం, సంభాషణ ఈ 3 దొరికినాయి. మనకి ఒక్కసారైనా దర్శనం ఇస్తే చాలు అని తృప్తి పడతాం. మనందరి కోసము ఆత్రేయ గారు మాత్రం తృప్తి పడలే. నాకు ఇంకా కావాలి, ఆ అనుభవం నాకు ఇంకా కావాలి, ఆ అనుభూతి నాకు ఇంకా కావాలి, బాబాజీతో నాకు ఇంకా వారి యొక్క ప్రత్యక్ష దర్శనం నాకు ఇంకా జరగాలి అని తపనతో ఉన్నారు. మరి ఆ తపన ఎప్పుడు తీరింది, ఏ సందర్భంలో తీరింది, అప్పుడు జరిగిన విశేషాలు ఏంటి అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.